హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు పోస్టల్ జీడీఎస్కి సంబంధించి ఫలితాలైతే మనకి విడుదలవ్వడం జరిగింది. సో మీకు క్లియర్గా చూపిస్తాను ఫలితాలు ఎక్కడ చూసుకోవాలి, సో ఎట్లా మనకి ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉందని చెప్పుకోవచ్చు ఇందులో. ఎందుకంటే 10/10 వచ్చినా కానీ రిజల్ట్స్లో లేరు. వీటికి సంబంధించిన వివరాలు కూడా మీకు ఈ వీడియోలో తెలియస్తాను. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది బెట్టింగ్ ప్రమోషన్ చేసే ఛానల్స్ మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నారు. ఇటువంటి ఎడ్యుకేషన్ ఛానల్స్ కూడా మీరు సపోర్ట్ అయితే చేయండి. ఇక విషయానికి వస్తే మనకి పోస్టల్ జీడీఎస్ రిజల్ట్స్ని నిన్న చెప్పాను, వితిన్ 48 అవర్స్లో వస్తున్నట్టు ఏదైతే అనౌన్స్మెంట్ చేశానో అదేవిధంగా అనుకున్న విధంగానే 24 అవర్స్ లోపలనే మనకి ఫలితాలు అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. సో పోస్టల్ జీడీఎస్ ఫలితాలకి సంబంధించి మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మనకి సెలెక్టెడ్ లీస్ట్ క్యాండిడేట్స్, ఇక్కడ మనకి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇక్కడ లీస్ట్ ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు ఫస్ట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్టేట్ వైజ్గా చూపించడం జరుగుతుంది. స్టేట్ వైజ్గా చూసుకుంటే అప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇక్కడ ఉంటుంది. దాన్ని మళ్ళీ మనకి ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే ఇట్లా మనకి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అయితే లీస్ట్ రావడం జరుగుతుంది. ఈ లీస్ట్ మనం క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి మీకు చూసుకోవచ్చు. ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబర్ కనుక మీకు లేకపోతే ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఉందిగా, దీన్ని క్లిక్ చేసి ఫర్గాట్ రిజిస్ట్రేషన్ కొట్టేసి మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకొని మీ యొక్క ఫలితాలు అయితే చూసుకోవచ్చు. సో మనకి ఏదైతే ఇక్కడ ఇంత ముందుకు మనకి ఇక్కడ చూద్దాం ఫలితాలు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ మనకి ఓపెన్ అయితే అవ్వడం జరిగింది. ఈసారి మనం చూసుకున్నట్లయితే కరోనా బ్యాచ్లో ఏదైతే 10/10 స్కోర్ చేశారో వారికి మాత్రమే రావడం జరిగింది. అట్లా కూడా కొంతమందికి 10/10 వచ్చినా కానీ రాలేదని చెప్పేసి చాలామంది మనకి వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు. ఒకవేళ తెలంగాణలో చూసినా ఆంధ్రప్రదేశ్లో చూసినా మ్యాక్సిమం మనకి కరోనా బ్యాచ్కే ఎక్కువగా అయితే రావడం జరిగింది. ఇక్కడ మీకు 10/10 అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి 100 మార్క్స్ అయితే ఎవరికైతే చూసుకున్నట్టయితే 10/10 ఎవరికైతే వచ్చిందో 100% ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి మాత్రమే కరోనా బ్యాచ్ వారికి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఏదో ఒక దశలో మాత్రం 99 పాయింట్ అని సంథింగ్ వచ్చింది. అది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ క్యాండిడేట్స్కి మాత్రమే 98.99 ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే రావడం జరిగింది. ఇది కేవలం ఇప్పుడు ఒక మొదటి లిస్ట్ మాత్రమే. ఇట్లా మనకి దీంట్లో వచ్చిన క్యాండిడేట్స్ లిస్ట్లో కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఈ వచ్చిన లిస్ట్ కూడా కొంతమంది అటెండ్ అవ్వకపోతే మళ్ళీ సెకండ్ లిస్ట్ అయితే పిలవడం జరుగుతుంది. ఇట్లా మనకి సెకండ్, థర్డ్ ఇట్లా మనకి లిస్ట్ వైజ్గా పిలుచుకుంటూ టోటల్గా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఇది మొత్తానికైతే ఓవరాల్గా ఫలితాలకి సంబంధించిన అప్డేట్. ఖచ్చితంగా మన ఛానల్ ఎప్పటికప్పుడు చూస్తుండండి. లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎంత స్కోర్ వచ్చిందో కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో చేయండి. అంటే మీకు ఎగ్జాంపుల్గా మీకు 10/10 వచ్చి కూడా రాలేదా, ఒకవేళ ఏ డిస్ట్రిక్ట్, ఇటువంటి కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూద్దాం ఎంతమంది ఉన్నారో మిస్ అయిన వాళ్ళు కూడా. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.